తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఖమ్మంలో అరెస్ట్ చేసిన పోలీసులు ఈ ఉదయం హైదరాబాద్కు తరలించారు. అయితే ఇక్కడ కూడా కవిత దీక్ష కొనసాగిస్తున్నారు. ఖమ్మం నగర శివారు ప్రాంతమైన వెలుగుమట్ల భూతాన్ భూముల్లో ఇళ్లను కూల్చివేయడాన్ని నిరసిస్తూ కవిత నిరాహార దీక్ష చేపట్టారు. గత అర్ధరాత్రి హైడ్రామా నడుమ ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టులతో తన దీక్షను ఆపలేరని కవిత స్పష్టం చేశారు. ఖమ్మం అంబేద్కర్ భవన్ వద్ద నిన్న రాత్రి ఆమె దీక్షకు దిగగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం ఆమె దీక్షను భగ్నం చేసి హైదరాబాద్కు తరలించారు. నేడు ఉదయానికి హైదరాబాద్లో ఉన్న జాగృతి కార్యాలయానికి చేరుకున్న కవిత వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా తన దీక్షను అక్కడే కొనసాగించనున్నట్లు తెలిపారు. ఇక బాధితుల ఇల్లు కూల్చిన ప్రభుత్వమే వారికి పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇళ్లను కూల్చివేసిన చోటే తిరిగి వాటిని నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూతాన్ నివాసితులకు న్యాయం చేసేంత వరకు తన పోరాటం ఆగదని కవిత స్పష్టం చేశారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఖమ్మంలో అరెస్ట్ చేసిన పోలీసులు ఈ ఉదయం హైదరాబాద్కు తరలించారు. అయితే ఇక్కడ కూడా కవిత దీక్ష కొనసాగిస్తున్నారు. ఖమ్మం నగర శివారు ప్రాంతమైన వెలుగుమట్ల భూతాన్ భూముల్లో ఇళ్లను కూల్చివేయడాన్ని నిరసిస్తూ కవిత నిరాహార దీక్ష చేపట్టారు. గత అర్ధరాత్రి హైడ్రామా నడుమ ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టులతో తన దీక్షను ఆపలేరని కవిత స్పష్టం చేశారు. ఖమ్మం అంబేద్కర్ భవన్ వద్ద నిన్న రాత్రి ఆమె దీక్షకు దిగగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం ఆమె దీక్షను భగ్నం చేసి హైదరాబాద్కు తరలించారు. ఇక నేడు ఉదయానికి హైదరాబాద్లో ఉన్న జాగృతి కార్యాలయానికి చేరుకున్న కవిత వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా తన దీక్షను అక్కడే కొనసాగించనున్నట్లు తెలిపారు. ఇక బాధితుల ఇల్లు కూల్చిన ప్రభుత్వమే వారికి పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇళ్లను కూల్చిన చోటే తిరిగి వాటిని నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూతాన్ నివాసితులకు న్యాయం చేసేంత వరకు తన పోరాటం ఆగదని కవిత స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, చెప్పండి. తెలంగాణ జాగృతి అధ్యక్ష కవిత కల్లకొండ కవిత గారు నిన్న ఖమ్మం పర్యటించారు. ఖమ్మం జిల్లాకి ఎలుగుమట్ల భూదాన్ బాధ్యతలు పర్వతించారు. నిన్న మార్నింగ్ వచ్చారు. నిన్న మార్నింగ్ 10 గంటలకి ఎలుగుమట్ల ప్రాంత బాధ్యత పర్వతించిన అనంతరం అక్కడి నుంచి కలెక్టర్ నుంచి ఎలుగుమట్ల బాధ్యతలు పునరావాస కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ బాధ్యత పర్వతించి ఒక జరిగే విషయాలన్నీ తాడిగా చేసుకుని అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్ ని అక్కడ ఎలుగుమట్ల ఆఫీస్ అనేది ఎలుగుమట్ల భూదాం నుంచి కలెక్టర్ ఆఫీస్ నుంచి జెడ్పీ సెంటర్ ర్యాలీతో భార్యతో కొనసాగించి అక్కడ జెడ్పీ సెంటర్ లో అంబేద్కర్ విగ్రహం ధర్నా అక్కడ ఈ ధర్నా దీక్షలో కూడా సుమారు 2-3 గంటల సమయం పట్టింది. ఈ దీక్ష కొంచెం విజువల్స్ మనకు కనిపిస్తుంది. అక్కడ కొంచెం పోలీసులకి భూదాల మధ్య కొంచెం ఘర్షణ జరిగింది. కొన్ని కానిస్టేబుల్ మీద కూడా కొంచెం స్వల్ప కానిస్టేబుల్ మహిళలను చూడకుండా కానిస్టేబుల్ గాయన అనంతరం కూడా కవిత అటు ధర్నాగా కవిత ఒకటే కోరుకుంటే భూదాలకు న్యాయం చేయాలి, ప్లేస్ ఇవ్వాలి, దానికి అదే భూమి ఇవ్వాలి, వాళ్ళకి ఇంద్రం ఇల్లు కేటాయించేసి డిమాండ్ చేస్తారు. అట్లాగే నోటీసులు లేకుండా ఎలా ఇచ్చారు, దాన్ని కూర్చు చేశారు అని సూటిగా ప్రశ్నించి కలెక్టర్ వచ్చేదాకా దీక్ష ధర్నా నిర్వహించుకోవాలని చెప్పి జెడ్పీ సెంటర్ అంబేద్కర్ కనీసం 3 గంటలు కూర్చుంది. అక్కడే చివరికి లాస్ట్ ఆర్డీఓని పంపించారు. ఆర్డీఓ చెప్పినా కూడా ఎందుకు తగ్గలేదు. పోలీసులకి మోరాయించే బాధ్యత జెడ్పీ సెంటర్ మోరాయించారు. అక్కడ కనీసం అక్కడే కవితానికి అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు పోలీసులు. అనంతరం ఈ ధర్నా దీక్ష చేస్తున్న స్వల్పగాయాలను బాధితుల వాళ్ళకి అక్కడ కవితను అరెస్ట్ చేసి ఖమ్మం రూరల్ స్టేషన్ కి పంపించేశారు. అనంతరం మళ్ళీ కొంచెం రాబోచ్చిన తర్వాత మళ్ళీ టైం చెప్పుకుని మళ్ళీ ఈవినింగ్ టైంలో రాత్రి మళ్ళీ నిరాహార అంబేద్కర్ పునరావాసం భూదా బాధ్యతలు పునరావాసం అంబేద్కర్ దగ్గర నైట్ దీక్ష చేపట్టారు. ఆ దీక్ష పోలీసులు పంపించారు. అయినా కానీ ఎవరు మాట వినకుండా భూదాలకి న్యాయం జరిగే వరకు నేను పోరాడతానని చెప్పి నైట్ దీక్ష కొనసాగించారు. నెలరే అక్కడ ప్రాంతం నుంచి పోలీసులు మురాయించి దాని ఇంట్లో దీక్ష చేయొద్దని చెప్పినా కానీ నెక్స్ట్ తెల్లారే పోలీసు సుమారు 600 మహిళలతో పోలీసులు వచ్చి కవితకు మార్నింగ్ ఇయ్యాల ఉదయం పూట అరెస్ట్ చేశారు. అక్కడ నుంచి ఈ సంఘాలతో బీసీ ఎస్టీ చైర్మన్ జేఎస్సీ విశ్వనాథన్ కూడా వాళ్ళు తమ పార్టీ వాళ్ళు సంఘ నాయకులు కూడా మద్దతు పలికారు. వాళ్ళు కూడా అరెస్ట్ చేసి కవితను మార్నింగ్ అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించారు. మొత్తానికైతే ఈ బాధ్యతలకు న్యాయం జరిగే వరకు చిట్ట చివరి పోరాడుతానని సూటిగా చెప్పిన అనంతరం మార్నింగ్ కవితని హైదరాబాద్ తరలించారు. అక్కడ తను సొంత ఆఫీసర్ హైదరాబాద్ లో తెలంగాణ జాగృతి ఆఫీస్ లో కూడా నిరాదీక్ష చేపట్టింది. అక్కడ ఆఫీసులో వచ్చి కూర్చు ఈ రోజు కూడా బాధ్యతలకు న్యాయం చేసే వరకు చిట్ట చివరి దాకా పోరాడుతామని చెప్పింది. వారికి ఎట్లీస్ట్ కనీసం ఉన్నప్పుడు అదే ప్లేస్ ఇవ్వాలి, మళ్ళీ సేమ్ యాజ్ ఇందిరా బిల్లు ప్రకటించాలి, వాళ్ళు ఎంత నష్టపోయారో అది వరకు చిట్ట చివరి చెప్పి బయట రాష్ట్రంగా తెలిసింది.
అయితే మోహన్ చెప్పండి, ఒకప్పుడు అంటే 15 ఏళ్ల కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇళ్ళకి రిజిస్ట్రేషన్ కానీ ల్యాండ్కి రిజిస్ట్రేషన్ కానీ ఇచ్చింది. ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూల్చివేయడం, ఇప్పుడు దీనికి సంబంధించి కల్వకుంట్ల కవిత ఏదైతే నిరాహార దీక్ష చేస్తుందో, ఇప్పుడు నిరాహార దీక్ష చేయడం వల్ల మళ్ళీ ఏమైనా పునరావాసం కల్పించే అవకాశం ఉందంటారా ఈ బాధితులకు? ఓకే, తుమ్మల క్యాంప్ ఆఫీసర్స్ చెప్పారు ఆల్రెడీ వాళ్ళకి. తుమ్మల క్యాంప్ ప్రెస్ రిలీజ్ చేశారు. నిన్న ఇంటర్మిల్లు చేపట్టని చెప్పి స్పష్టంగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి సమావేశం మీటింగ్ లో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించారు. అయినా కానీ గతంలో గతంలో ప్రెస్ మీట్ కూడా పొంగులేటి గారు ఈ నెల 15వ తారీఖు అందరికి ఇందిరమ్మలు ఇస్తామని చెప్పి ఏ గ్రామ ప్రాంతం చెందిన ఆ ప్రాంతంలో ఉన్న వారికి ఇందిరమ్మలు కేటాయించడానికి స్పష్టంగా తెలిపారు. ఈ అట్లాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కవిత రావడం వల్ల ఎక్కువ ఆట టాపిక్ గా మారిపోయింది. ఉమ్మడి జిల్లాలలో ఈ భూమి దగ్గర న్యాయం జరిగిందని చెప్పి కొంచెం భరోసా కల్పిస్తున్నారు. అయితే మోహన్ చెప్పండి, అది ఇల్లీగల్ ల్యాండ్ అనేసి అంటూ ఉన్నారు కదా, ఇప్పుడు మరి అదే ప్లేస్ లో ఇల్లు కట్టేయడం కుదురుతుందంటారా కాంగ్రెస్ ప్రభుత్వం? మాక్సిమం అయితే గతంలో మొత్తం 31.7 ఎకరాలు భూదామి అప్పుడు రాజిరెడ్డి చెప్పారు ఉన్నప్పుడు కట్టాలు ఇచ్చిన ల్యాండ్ ఇది. ఈ ప్రకారం చూసుకుంటే భూదామి అది పేదరికంగా చెందుతుందని యాజ్ నామస్పక కోర్టు గారు వాళ్ళు తెచ్చుకున్నారు. అది నామస్పకంగా చెల్లిస్తుందనే అవకాశం ఉంది. అయితే మోహన్ చెప్పండి, ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఆ ఖమ్మం జిల్లాకు సంబంధించి 3 మంత్రులు ఉన్నారు. అప్పుడు ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో అప్పుడు ఆ అధికారులు ఏమయ్యారు? ఆ అధికారుల మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటారు? చివరి ప్రాంతాలు అడిగిన కలెక్టర్ అడిగిన నోటీస్ ఇచ్చాము పంపుతున్నారు. పద్ధతులు మాత్రం ఇవ్వలేదని చెప్తున్నారు. కలెక్టర్ మా స్పష్టంగా ఆర్టీఓ గారికి మేము నోటీసులు గతాలు పంపించాము, వాళ్ళకి ఇల్లీగల్ గా దాని ప్రకారంగా నోటీస్ ఇచ్చి పంపించామని చెప్పారు ఆర్టీఓ గారు. దానికి సంబంధించిన అధికారులు గారు చెప్పారు స్పష్టంగా. మంత్రులు గారు మంత్రి పొంగులేటి మాత్రం నా దృష్టికి తీసుకురాలేదు, తుమ్మల దృష్టిగా తీసుకురాలని చెప్పారు. అధికారులు తెలియకుండా ఎట్లా జరిగిందని చెప్పి ప్రత్యాంశంగా నడుతుంది. ఓకే, థ్యాంక్ యూ మోహన్.